నిన్నటి రోజు పలమనేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు విజయసాయిరెడ్డి గారి దిష్టిబొమ్మను తగలబెట్టడం, అటు తర్వాత చెప్పలేని రాయలేనటువంటి భాషలో మా నాయకుడు, రాష్ట్ర నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అలాగే పెద్దలు విజయసాయిరెడ్డి గారిని కానీ దూషించడం జరిగింది. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలమనేరు నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు మా నాయకులు సంస్కారం నేర్పారు. ఇప్పటికి కూడా మేము నోరు జారడం లేదు. ఎవరికైనా ముఖ్యమంత్రి గారిని కూడా కానీ చంద్రబాబు నాయుడు గారిని సంబోధిస్తాం. కానీ ఆ విఘ్నత మీరు కోల్పోయి అటు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇటు విజయసాయిరెడ్డి గారిని చెప్పలేనటువంటి భాషలో మీరు దూషించడం ఇకనైనా మానుకోండి. ఏదో విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఏదో తోలనాడారని మరి మీరు అంటున్నారు. మరి సాక్షాత్తు అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఎమ్మెల్యేలు అయితే ఏమి, అటు జేసీ దివాకర్ రెడ్డి గారి సోదరుడైనటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఏమి, దేవినేని ఉమా గారు అయితే ఏమి, బోండా ఉమా గారు అయితే ఏమి, అచ్చెన్నాయుడు గారు అయితే ఏమి, మరి ఇంతకు 1000 రెట్లు దూషించినా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సమయంతో ఓర్చుకున్నారు. అందుకే చెప్తున్నాం, ఇకనైనా సభ్యతగా సంస్కారంగా మెలగండి. ప్రజల్లో ఉన్నంత వరకు మన రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఎలా బతికామన్నది కాదు, మనం బతికిన తర్వాత ప్రజలు మనల్ని ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారనే సూత్రానికి కట్టుబడి ఈరోజు మేమందరం కూడా మిమ్మల్ని నోరు జారకుండా ఉన్నాం. దయచేసి ఇకపైనైనా మీరు బుద్ధి తెచ్చుకొని సంస్కారంతో మెలగండి అని చెప్పి మేము చేస్తున్నాం, ఈ యొక్క హెచ్చరిక చేస్తున్నాం. ఇకపైన ఇటువంటి దూషణలు మీరు కానీ తోలనాడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు నిన్న తోలనాడిన దానికి నిదర్శనంగా మేము కూడా తోలనాడాలంటే ఎంతసేపు పట్టదు. కానీ మేము చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో దీని గురించి మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇకనైనా మానుకోండి అని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన టీడీపీ నేతలు, కొంతమంది ప్రధాన ప్రతిపక్షమైన మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులైన విజయసాయిరెడ్డి గారిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో వాడడం జరిగింది. దాన్ని ఈరోజు ఎస్పీ గారికి సిడి రూపంలో మరియు కంప్లైంట్గా ఇవ్వడం జరిగింది. ఆయన మాకు చాలా బాగా స్పందించారు. అదేవిధంగా మేము దాన్ని చూపించడం జరిగింది. ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్ చేస్తాం, అక్కడ చంపేస్తాం, మిమ్మల్ని బ్లాస్ట్ చేస్తామని జరగడం, అది ఇటు సిడి రూపంలో ఇవ్వడం జరిగింది. ఆయనకు స్పందిస్తూ దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామనేసి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. న్యాయం జరిగే వరకు మేము ఇదే విధంగా పోరాటం చేస్తామనేసి తెలియజేస్తున్నాం. న్యాయ పోరాటం చేస్తాం. క్రమశిక్షణకి మారిపోయారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు, ఈరోజు మీకు ఒక సీడీ పంపిస్తాం. అదేవిధంగా ఇక్కడున్న లోకల్లో ఉన్న మంత్రివర్యులకు కూడా మేము ఒక సీడీ అందజేస్తాం. దీన్ని చూసి దాన్ని ఏ విధంగా స్పందిస్తారో మేము ప్రతి ఒక్కరు చూస్తున్నారనేసి తెలియజేస్తున్నాను. ఈరోజు రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక నిరసన కార్యక్రమాన్ని పలమనేరు పట్టణంలో ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా అత్యంత దారుణంగా ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పలు అనుమానాలు వెంటాడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేదానికి, ప్రజల్లో నుంచి ఈ చర్చను పక్కదోవ పట్టించేదానికి, అదేవిధంగా కూడా తాము ఉనికి కోల్పోతామన్న భయంతో ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి అధిష్టానం నుంచి ఎటువంటి సంకేతాలు అయితే అందుతాయో వాటి ప్రకారం ప్రతి కార్యకర్త కూడా నడుచుకునే సందర్భం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ సందేశం పంపించినారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే, ఈరోజు ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సంక్షేమం కోసం యాత్ర చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పైన అటాక్ చేసేదానికి, ఆయనకేదో ప్రమాదం వాటిల్లేదానికి మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. దయచేసి ఇటువంటి విధానాలు మానుకోండి. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ, అదేవిధంగా 4 సంవత్సరాలకి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీసుకువెళ్తామంటే, మీరు చంద్రబాబు నాయుడు గారు, మీ మంత్రివర్గ సభ్యులందరూ కూడా మోడీ గారి పాదాల చెంతన మోకరిల్లి ఈరోజు మా నెత్తిన దుమ్మేసి పోసేదానికి మీరు ప్రయత్నం చేస్తూ, ఈ రాష్ట్రంలో గతంలో ఒక సినీ నటుడు
రాష్ట్రంలో ఏదో అలజడి సృష్టించేదానికి ప్రయత్నిస్తూ ఉండారని ఆయన చెప్పడం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. ఈరోజు మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తే అతను ఎంత ధైర్యంగా ఎయిర్పోర్ట్ని పేల్చేస్తాము, జగన్మోహన్ రెడ్డి నరికేస్తాము, అటువంటి పదజాలము ఈ ప్రజలైతే సహించరు. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అధినాయకత్వానికి కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి హాని జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రజలైతే ఊరుకోరు. తప్పనిసరిగా మీకైతే బుద్ధి చెప్తారు. దయచేసి మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. వాళ్ళు కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిక చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి హాని తలపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే కూడా మీ అందరిపైన కూడా ప్రజలు తిరగబడి మీకు సరైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.